गुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత మార్గశీర్ష మాస వైభవాన్ని మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం స్నాన విధానం ఎట్లా, స్నానమైన తర్వాత ఏ విధమైనటువంటి తిలకాన్ని ధరించాలి, ఏ తిలకాన్ని ధరించినటువంటి తర్వాత ఏ మాలికలు ధరించాలి, అంటే తులసి యొక్క ఆవశ్యకత ఎట్లా, తులసీమాల కనుక ధరిస్తే మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. ఈ తులసీమాలికలు ధరించినటువంటి తర్వాత ఎవరైతే ఈ సాధకుడు ఉంటాడో, అనుష్ఠించేటువంటి వ్యక్తి ఉంటాడో, వాడు అతని అనుష్ఠాన క్రమాన్ని, సంధ్యాదికాది కార్యక్రమాలన్నీ కూడాను చక్కగా నిర్వర్తించి, గురువు గనుక అందుబాటులో ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. నమస్కారం చేసినటువంటి తరువాత పూజా మందిరానికి రావాలి. అక్కడికి వచ్చి తాను ఆచమనము చేసి తన హృదయ కమలల్లో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని తన హృదయ కమలల్లో ఉన్నట్లుగా భావన చేయాలి. ఈ భావన చేసినటువంటి తర్వాత తాను ఒక విశిష్టమైనటువంటి ఆసనాన్ని కల్పించుకొని అక్కడ 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామానికి సంబంధించి కొన్ని మంత్రాలు చాలా అందుబాటులో ఉన్న, ఏ మంత్రంతో మనం ప్రాణాయామం చేయాలి అనేది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. ఈ మంత్రంతోనే ప్రాణాయామం చేయాలి అని చెప్పడానికి వీల్లేదు. స్మార్త ప్రక్రియలో ప్రాణాయామానికి ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. మిగతా వారు వారికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామ విధానము అనేటువంటిది పూర్తిగా యోగ సంబంధమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రాణాయామం చేసే విధానంలో కూడాను ఎన్నిసార్లు కుంభకం చేయాలి, ఎన్నిసార్లు రేచకం చేయాలి, ఎన్నిసార్లు దాన్ని పట్టి ఉంచాలి, ఇట్లా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అది ఎట్లా అనేటువంటిది అది యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విషయం. ఈ ప్రాణాయామ విధానంలో కూడా కనిష్ట ప్రాణాయామం అని, మధ్యమ ప్రాణాయామం అని, ఉత్తమ ప్రాణాయామం అని రకరకాల భేదాలు ఉన్నాయి. అది యోగ శాస్త్రంలోకి వెళ్ళి మనం చూసుకోవాలి. అది చేసినటువంటి తర్వాత భూతశుద్ధి అనేటువంటి ఒక ప్రక్రియ. భూతశుద్ధి అనగానే ఏదో పంచభూతాలు శుద్ధి చేస్తారా లేక భూతమా ప్రేతమా అని కాదు అక్కడ ఉద్దేశం. ఎవరైతే దేవుణ్ణి అర్చించాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడు ఈ భూతశుద్ధి అనేటువంటి ఒక యౌగికమైనటువంటి ఒక క్రియ చేసుకోవాలి. ఏంటి భూతశుద్ధి అంటే, తన శరీరం పంచభూతాలతో ఏర్పడినటువంటిది కాబట్టి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, చాలా శుభ్రంగా ఉండేటువంటి వ్యక్తి వచ్చాడనుకోండి, మనం ఏం చేస్తాం, మనం మంచి బట్టలు ధరించి తర్వాత అతనికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే రకరకాలుగా ఇల్లును అలంకరించి ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చేస్తామా లేదా? అదేవిధంగా సాక్షాత్తు మనం దేవుడికి ఆరాధన చేస్తున్నాము అంటే ఆరాధన చేసే విధంగా మన దేహం ఉండాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి క్రమం అంతా కూడాను బాహ్యమైనటువంటి క్రమం. స్నానం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రాణాయామం చేయాలి, ఇవన్నీ ఇది బాహ్యమైనటువంటి క్రమం. కానీ ఆంతరంగికమైనటువంటి ఒక క్రమం ఉంది. అంటే లోపల కూడా మనం శుద్ధి చేసుకోవాలి.
శుద్ధి చేసుకోలేదనుకోండి, భగవంతుడికి మనం చేసినటువంటిది మనం సంకల్పం చివరిలో చెప్తాం కదా, కాయేన వాచ మనస ఇంద్రియైర్వా అని చెప్తాం కదా. కాయంతో చేస్తున్నాం, వాక్కుతో చేస్తున్నాం, బాగానే చెప్తాం వాక్కు కూడా. కానీ మనస్సు కనుక శుద్ధి కనుక లేకుండా ఉంటే అది ఏ విధంగా భగవంతుడికి చెందుతుంది? కాబట్టి మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి. మనస్సు శుద్ధంగా ఉండాలి అంటే ఈ భూతశుద్ధి అనేటువంటి ప్రక్రియ చేసుకోవాలి. భూతశుద్ధి అంటే ఏమిటి? భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో చాలా చమత్కారంగా ఉంటుందండి. ఈ శరీర నిర్మాణమే మనకు ఇంద్రియాలన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఆంతరంగికమైనటువంటి ఇంద్రియంగా, ఎవరికి కనిపించినటువంటి ఒక ఇంద్రియంగా మనస్సుని ఇచ్చాడు. ఆత్మ ఉంటేనే శరీరం కదులుతుంది. కానీ చమత్కారం ఏమిటి అంటే, మనం ఒక కర్మ చేయాలి అన్నా, వెంటనే స్పందించాలి అన్నా, ఏ విషయమైనా మనకు తెలియాలి అన్నా, మనం తెలియజెప్పాలి అన్నా మనస్సు ఉండాలి. మనస్సు కనుక లేదనుకోండి, మనం ఏ విషయాన్ని తెలియజెప్పలేము, తెలియజేసుకోలేము కూడా. అందరికీ లౌకికంగా ఉండేటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ విషయం. కంప్యూటర్కి ఒక భాష ఉంటుందండి, 0 1. మనం ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుందంటే, దాని భాషలోకి కే అని ఒక అక్షరం కొట్టామనుకోండి, అది కే అని డైరెక్ట్గా వెళ్ళి పడదు, దాని భాషలోకి మార్చుకుంటుంది. అది 1 0, దానికి ఏదో ఒక కోడ్ ఉంటుంది. తన భాషలోకి మార్చుకొని అది మనకు చూపించేటప్పుడు కే అనే అక్షరాన్ని చూపిస్తుంది. అంటే దాని భాష ప్రత్యేకమైనటువంటి భాష. ఆ కంప్యూటర్కి మన భాష రాదు, మనకు దాని భాష అర్థం కాదు. ఈ మధ్య వారధిగా ఒక ప్రాసెస్ అంతా ఉంటుంది. అదేవిధంగా మనిషి ఒక కార్యక్రమం చేస్తున్నాడు అంటే, ఈ ఇంద్రియాలతో ఆత్మకు సంబంధం ఉన్నది అంటే మధ్యవారధిగా ఈ మనస్సు అనేటువంటిది ఉంటుంది. ఈ మనస్సు అనేటువంటిది బాహ్యమైన ఇంద్రియాలకు ఉండేటువంటి భాష దానికి తెలుసు, ఆత్మకు సంబంధించినటువంటి భాష దానికి తెలుసు. అంటే ఈ ఇంద్రియాలతో నేరుగా ఆత్మ మాట్లాడలేదు, మనస్సు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. అంటే మన భాషని, ఆత్మకు సంబంధించినటువంటి భాషని ఈ మనస్సు తర్జుమా చేసుకొని ఇంద్రియాలకు అందిస్తే, ఇంద్రియాలు తమ ఏవైతే ఆ సూచనలు ఉంటాయో, అది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేటువంటి విషయాన్ని మనస్సు ద్వారా ఈ ఆత్మకు తెలియజేస్తుంది. అంటే ఏది నేరుగా జరగదు. అంటే ఈ మనస్సు వల్లే మన ఇంద్రియాలన్నీ సజావుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మన వేడిగా ఒక పదార్థం తగిలిందనుకోండి, మనం ఏదో ధ్యాసలో ఉంటాం, కాసేపటికి కానీ స్పందించాం. అంటే మన మనస్సు ఎక్కడో ఉంది, అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వేడి అనేటువంటిది ఈ శరీరానికి తగిలిన తర్వాత కొన్ని సెకండ్లు అనమాట, తర్వాత స్పందిస్తుంది, అబ్బా అని అంటాం. అంటే ఏదైతే ఈ కాలం ఉందో, ఈ కాలం వరకు కూడా మనస్సు స్పందించాల. అంటే మనస్సుకు తెలిస్తే కానీ మనకు తెలియదు అది వేడిగా ఉంది అనేటువంటి విషయం. కాబట్టి మనస్సు అనేటువంటిది ఆత్మకి శరీరానికి మధ్య వారధిగా ఉండి, బయట ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆత్మకు చేరవేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది అంటే మనస్సునే ఎప్పుడు నమ్ముతూ ఉంటుంది. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడండి. ఆ మంత్రి చాలా తెలివిగలవాడు. ఏం చేస్తాడు, మొట్టమొదట మంత్రికి ఒక విషయాన్ని చెప్తాడు, ఈ విధంగా రాజ్యాన్ని పాలించాలి అంటారు. సలహాలన్నీ కూడా మంత్రి ఇస్తూ ఉంటే రాజుగారు పాలిస్తూ ఉంటారు. కానీ రాజు ఏదైతే చెప్తాడో మంత్రి అదే విధంగా పాటించాలి. కొన్ని సందర్భాల్లో మంత్రి ఇచ్చేటువంటి ఆ సలహాలు బాగున్నాయనుకోండి, ఏం చేస్తాడు రాజుగారు, ఈ మంత్రి బాగా చెప్తున్నాడు, ఇతన్ని మనం విశ్వసించవచ్చు అని విశ్వసిస్తాడు. ఈ బాగా పెరిగిపోయిందనుకోండి, ఏమవుతుంది, విశ్వాసం ఉంచకూడదు పూర్తిగా. మంత్రికి ఒక కార్యాన్ని మనం అప్పచెప్పినప్పుడు మళ్ళీ మనం గమనిస్తూ ఉండాలి. ఇతను ఏది చెప్పినా సరిగ్గానే చెప్తాడు అని పూర్తిగా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది, రాజుగారు పాలించరండి, మంత్రే పాలిస్తాడు. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది ప్రతి విషయానికి కూడా మనస్సు మీద ఆధారపడుతుంది. మనస్సు మీద ఆధారపడ్డప్పుడు మనస్సు బయట ఉండేటువంటి అనేకమైన విషయాలన్నీ కూడా ఆత్మకి చేరవేస్తూ ఉంది. అంటే అది మంచి కానీ చెడు కానీ అన్ని విషయాలు ఆత్మకి చేరవేస్తూ ఉంది. ఇది చేరవేస్తోంది కాబట్టి అన్ని విషయాలు దీన్ని మనం విశ్వసించవచ్చు అని మనస్సు మీద కనుక మనం పూర్తిగా ఆధారపడితే, మనస్సు వదిలేసినటువంటి గుర్రాలు ఎట్లా అయితే పారిపోతుందో అట్లా పోతూ ఉంటుంది. అంటే వీడు బాగుపడ్డు. అంటే అజమాయిషి నీ దగ్గర ఉంచుకొని ఆ మనస్సు అనేటువంటి ఇంద్రియం ద్వారా నువ్వు పని చేయించుకోవాలి, కానీ దాని మీద ఆధారపడకూడదు. మనకు ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేవి, అది ఎక్కడో మోగితే భోజనం చేసేటువంటి వాళ్ళని లేచి వెళ్ళి దాన్ని తీసుకొని ఎత్తి మాట్లాడాల్సి వచ్చేది. ఆ కష్టం ఎందుకు పడాలి అని చెప్పి సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడే మాట్లాడవచ్చు కదా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చిందో తెలుసా, ఆ సెల్ ఫోన్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడతాం మనం. అది కాకుండా టవర్ రాకపోతే అంత దూరం పరిగెట్టుకుంటూ వెళతాం.
ఏమైంది? అది ఎలా చెప్తే అలా వింటున్నాం మనం చెప్పినట్టు అది వింటాలా ఇప్పుడు కూడా? మనం అది ఎలా చెప్తే అలా మనం వింటున్నాం, నడుస్తూనే మాట్లాడతాం. ఇది కొంతమందికి అలవాటు. ఒక్కొక్కసారి టవర్ రాకపోతే అక్కడికి వెళతాం, డాబా ఎక్కుతాం, పక్కింటి మీదకి వెళ్తాం. అంటే అది సెల్ ఫోన్ ఎలా చెప్తే అలా వింటున్నాం ఇప్పుడు. అంటే మనస్సు ఎలా ఉంటుందంటే మొట్టమొదట్లో మనకి చాలా విశ్వాసపాత్రంగా బయట ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చేరవేస్తూ మంచి చెడు చెప్తూ ఉంటుంది. కానీ ఇది బాగా మనకు చెప్తోంది కాబట్టి దీన్ని విశ్వసించాలి. అందుకనే మీరు గమనించారో లేదు, మనస్సుకి ఆత్మకి పెద్ద వ్యత్యాసం తెలియదు. కొంతమంది ఆత్మ అంటే మనస్సేనేమో అనుకుంటారు, కానీ మనస్సు వేరు. మనకి తర్క భాష ప్రకారం కూడాను మనస్సు అనేటువంటిది అంతరింద్రియము. అది మనకి శరీర నిర్మాణం అయినప్పుడు ఆ శరీరం ద్వారా భగవంతుడు ఆ మనస్సును మనకు ఉంచుతాడు. కాబట్టి అదొక ఇంద్రియమే. మనస్సు అనేటువంటిది ఆత్మ కాదు. ఆత్మ వేరు, మనస్సు వేరు. ఈ మనస్సు అనేటువంటిది ఆత్మకి బయట ఉండేటువంటి ఇంద్రియ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి ఒక అంతరింద్రియమే. కాబట్టి ఈ మనస్సుని మనం అదుపులో ఉంచుకోవాలి. పూజ చేసేటువంటి వాడు మామూలుగా కూర్చుని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, ఆచమ్య ఇలా చేస్తున్నాడు అనుకోండి, నోరాడుతూ ఉంటుంది, మనస్సు ఎక్కడికో వెళుతుంది. కాబట్టి ఈ మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగ ప్రక్రియ మనకు తెలియజేశారు. దాన్నే భూతశుద్ధి అని మనకు ఆగమం తెలియజేస్తుంది. భూతశుద్ధి అంటే మనకు వేదంలో కూడా ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఆకాశాద్వాయు అని మన ఇంద్రియ నిర్మాణం చేసేటువంటి సందర్భంలోనే ఈ పంచభూతాలలో ఉండేటువంటి పంచతన్మాత్రలను తీసుకొని ఒక్కొక్క తన్మాత్ర ద్వారా వచ్చేటువంటి ఒక ఇంద్రియాన్ని మన శరీరంలో ఉంచడం జరిగింది. అంటే ఉదాహరణకు ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి ఉండేటువంటి లక్షణం శబ్దము. ఆ శబ్దానికి సంబంధించినటువంటి ఒక ఇంద్రియం ఏంటంటే ఈ చెవి. అదేవిధంగా అగ్ని ఉందనుకుందాం, అగ్నికి సంబంధించినటువంటి ఒక ఇంద్రియం ఏదంటే కన్ను. గాలి అనుకుందాం, గాలికి సంబంధించినటువంటి ఒక ఇంద్రియం వచ్చి ముక్కు. జల ఇంద్రియం అయితే జలానికి సంబంధించినటువంటి ఇంద్రియమేమో రసన అంటే నాలుక. ఇట్లా మనకు ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా ఆ పంచభూతాల ద్వారా మనకు అమర్చడం జరిగింది. దీంట్లో పెద్ద తన్మాత్ర ఏది అంటే శబ్ద తన్మాత్ర. మనం అనుకున్నాం ఆకాశాద్వాయు, ఆకాశము నుంచి వాయు ఏర్పడింది. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది. అగ్నేరాప, అగ్ని నుంచి నీరు ఏర్పడింది. అద్భ్య పృథివీ, ఆ నీటి నుంచి భూమి ఏర్పడింది కదా. అంటే ఇప్పుడు ఏ భూతం పెద్దది అంటే ఈ అన్ని భూతాల్లో కల్లా పెద్దదైనటువంటిది ఏది? ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథివీ అన్నప్పుడు మనం ఈ భూతశుద్ధిలో ఏం చేస్తాము అంటే మనమే భావన చేస్తాం కళ్ళు మూసుకొని. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. శరీరం వంగలేదనుకోండి, కొంతకాలం తర్వాత బీపీ షుగర్లు వచ్చి అనేక రకమైన రోగాలు ఎట్లా అయితే వస్తాయో, యోగాసనాలు వేస్తాం కదా దానికే, అదే విధముగా మనస్సు అనేటువంటి ఇంద్రియాన్ని మన అదుపులో ఉంచుకోవడానికే మనం వాడేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ భూతశుద్ధి అనేటువంటి ఒక ప్రక్రియ. కళ్ళు మూసుకొని ఒక్కొక్క ఇంద్రియాన్ని ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి భూతంలో లయం చేసి ఆ భూతాన్ని తీసుకుని వెళ్ళి ఆ తన్మాత్రలోకి మనం పెడతాం అనమాట. అంటే ఇప్పుడు పెద్ద పెట్టు ఉంటుంది, ఆ పెద్ద పెట్టెలో ఇంకో చిన్న పెట్టె, ఆ చిన్న పెట్టెలో ఇంకో చిన్న పెట్టె, ఆ చిన్న పెట్టెలో ఇంకో చిన్న పెట్టె పెడతామా లేదా? అదే విధముగా ఆకాశము అనేటువంటి పెద్ద పెట్టి, అంటే దానికి శబ్ద తన్మాత్ర అనేది పెట్టి, వాస్తవానికి ఈ శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశము అనేటువంటి భూతం అనే ఉద్భవించింది. కాబట్టి ఈ శబ్ద తన్మాత్రలో ఈ ఆకాశాన్ని లయం చేయాలి. ఈ ఆకాశం ద్వారా వచ్చినటువంటి మన ఇంద్రియం ఏమిటి అంటే ఈ చెవి, దాన్ని లయం చేయాలి. ఇట్లా ఒక్కొక్క దాన్ని కూడాను మనం లయం చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అది పద్ధతి అండి. దాన్ని మనం చెప్పుకుంటూ పోతే ఆ పద్ధతే చాలా చాటభారతవంతం అవుతుంది. కాబట్టి మనం మనస్సులో భావన చెయ్యాలి. అది కొంత వివరంగా మనం ఇంకోప్పుడు చెప్పుకోవచ్చు. ఏ విధంగా మనం లయం చేయాలి, ఒక్కొక్క దాన్ని ఎట్లా లయం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లయం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. మళ్ళీ ఉత్పత్తి, ఆ ఉత్పత్తిలో కూడా నీ శరీరం కేవలం ఇదంతా భావనే అండి. భావన చేస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో మనస్సు వేరే ధ్యాసలోకి వెళ్ళదు.
గుర్తుపెట్టుకోవాలి కదా, ఈ తన్మాత్ర నుంచి ఈ భూతం ఉద్భవించింది, ఈ భూతం ఉద్భవిస్తే ఈ భూతం ద్వారా నా శరీరానికి ఈ 2 ఇంద్రియాలు ఉద్భవించాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మనస్సు కూడా వేరే ధ్యాసలోకి వెళ్ళదు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ నూతనమైనటువంటి శరీరాన్ని మనం మానసికమైనటువంటి భావనతోనే ఉద్భవించేట్టు చేసుకోవాలి. చేసుకొని ఈ ఉద్భవించినటువంటి ఈ మానసికమైనటువంటి ఈ శరీరం భగవంతుని ఆరాధనకు ఉపయోగకరముగా ఉండేట్టుగా మనం భావించాలి. అంటే పరమాత్మ అయినటువంటి వాడు సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడికి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో నువ్వు ఆరాధించేటువంటి అర్హత నీకు లేదు. కాబట్టి నువ్వు మానసికంగానే ఈ శరీరాన్ని లోపలే శుద్ధి చేసుకొని ఈ ఉద్భవించినటువంటి నూతనమైనటువంటి శరీరంతో భగవద్ ఆరాధనను నేను చేస్తున్నాను అని భావించడం అన్నమాట. దీన్ని భూతశుద్ధి అని అంటారు ఆగమంలో. ఇది ఒక యోగికమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియనంతా చేసుకొని మనస్సులో భావించాలి. మనస్సులో ఒక అద్భుతమైనటువంటి నానారత్న ఖచ్చితమైనటువంటి ఒక సింహాసనం ఏర్పాటు చేసుకున్నట్టు, ఆ సింహాసనం మీద అష్టైశ్వర్యాలు ప్రతిబింబించేట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్మం ఉన్నట్టు, ఆ పద్మంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కొలువున్నట్టు భావించాలి. ఆ భావన ఎలా ఉండాలి అంటే నానారత్నమయం పీఠం తేషాముపరి విన్యసేత్ తస్మిన్ మృదుశ్లక్ష్ణతరం బాలార్క సదృశద్యుతి. ఆ పద్మం ఎలా ఉండాలి అంటే చాలా మృదువుగా, చాలా తెల్లగా ఉండి, తర్వాత బాలార్క అంటే అప్పుడే ఉదయించేటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ విధంగా ప్రకాశించేట్టుగా ఉండేటువంటి పద్మాన్ని మనం భావించాలి. భావించిన తర్వాత తస్మిన్ దేవం సమాసీనం కోటి శీతాంశు సన్నిభం చతుర్భుజం మహాపద్మం శంఖచక్ర గదాధరం. ఎలా ఉండాలి? ఆ దేవత ధ్యానం చేసేటప్పుడు మన హృదయ కమలంలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఎలా జాజ్వల్యమానంగా ప్రకాశించాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది ఇక్కడ. కోటి శీతాంశు సన్నిభం, కోటి చంద్రులు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో ఆ విధంగా అక్కడ పరమాత్మ వేంచేసి ఉన్నట్టు భావించట్ల. తర్వాత 4 భుజాలతోనూ పద్మాన్ని, శంఖాన్ని, చక్రాన్ని, గదను ధరించినట్టుగా, తన విపారినమైనటువంటి నేత్రాలతో చూస్తూ ఉన్నట్లుగా మనల్ని, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నట్లుగా, శ్రీవత్స కౌస్తుభోరస్కం శ్రీవత్సాన్ని కౌస్తుభాన్ని ధరించి ఉన్నట్లుగా, పీతాంబరాన్ని ధరించి ఉన్నట్లుగా, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నట్లుగా, దివ్యమండన మండితం దివ్యచందన లిప్తాంగం దివ్య పుష్పోపశోభితం, అనేకమైనటువంటి పుష్పాలు ధరించినట్లుగా, లక్ష్మీదేవితో కలిసి ఉన్నట్లుగా మనము భావించాలి. ఇలా భావించినటువంటి తర్వాత మంత్రజపం చేయాలి. ఇదేంటంటే ఇదంతా దేనికోసం చేస్తున్నాడు అంటే ఆరాధనకి అంగముగా. ఇంకా ఆరాధన కూడా ప్రారంభించాల అంటే ఆరాధనకు కూర్చోబోయే ముందు ఇంత మనం చేసుకోవాలన్నమాట. మంత్రజపం చేయాలి. ఆ మంత్రజపం వారి వారి సంప్రదాయానురీతిగా వారి వారి సంఖ్యకు అనుసరించి 100, 1000, 1,00,000 అనేటువంటిది వారి సౌకర్యం చేసి, దాని అందుకని సంప్రదాయానురోధేన శంఖం స్థాప్య మమాగ్రత. ఇక ఆరాధన చేసేటప్పుడు కొంతమంది సంప్రదాయాల్లో భగవంతుణ్ణి శంఖంతో అభిషేకించేటువంటి సంప్రదాయం కొంతమందికి ఉంది. కాబట్టి దక్షిణావృత శంఖాన్ని ఆ పరమాత్మ దగ్గర ఉంచి, అర్ఘ్యాది పాత్రలన్నీ కూడా ఉంచి శంఖ పూజ చేయాలి అని చెప్తూ ఉన్నారనమాట. శంఖ పూజనం అనేటువంటిది చెప్పబోతూ ఉన్నారు. ఇక ఈ మార్గశీర్ష మాస వైభవాన్ని మనం అట్లా ఉంచి తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. మనం క్రమంగా భగవంతుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథలు తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో నిన్నటి రోజున మనం ప్రహ్లాద చరిత్రని, వాత్సల్యము అనేటువంటి గుణాన్ని పరమాత్మ ఎలా చూపించాడు తన నృసింహావతారంలో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇవాటి రోజున అభయప్రదాన సమయాత్, అభయం ఇవ్వడంలో కూడాను ఆయనకి మించినటువంటి వారు ఎవ్వడు కూడా లేట. అంటే ఎంతమందో అభయం ఇస్తారండి. లౌకికమైనటువంటి వాళ్ళని కూడా మనం చూస్తాం. ఏదన్నా అభయము అంటే నువ్వు భయపడవద్దు అనేటువంటి ఒక హామీ. మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం చూస్తాం కదా, ఇట్లా పెట్టుకోవడం చూస్తుంది. దీని అభయముద్ర అని అంటాం. అంటే నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నీ చింతలన్నింటినీ కూడా నేను తీరుస్తాను అని కదా దానికి అర్థం. అలా అభయం ఇచ్చేటువంటి దాంట్లో కూడాను
శ్రీమన్నారాయణుడికి మించినటువంటి వాడు ఎవడూ లేట. అది ఎక్కడ తెలుస్తుంది అంటే రామావతారంలో ప్రత్యక్షంగా తాను చూపించాడు అని మనకు విభీషణ వృత్తాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటే అభయం అనేటువంటిది దేవతలు కూడా ఇస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా కాపాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన్నే మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆయా వృత్తాంతాల్ని మనం చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవతలు కూడా వదిలిపెట్టి వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ఉదాహరణకు భారతంలో చూస్తే జనమేజయుడి వృత్తాంతం. జనమేజయుడు ఒక గొప్ప సర్పయాగాన్ని ప్రారంభించాడు. గొప్ప సర్పయాగం. జనమేజయుడికి పూర్వవైరం ఉంది. ఎందువల్ల అంటే పరీక్షిన్ మహారాజు సర్పం కాటు వల్ల సంహరింపబడ్డాడు కాబట్టి తన పుత్రుడైనటువంటి జనమేజయుడు ఆ కోపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సర్పయాగాన్ని చేస్తూ ఉన్నాడు. దానికి సహకరించినటువంటి ఒక గొప్ప మహర్షి ఎవరయ్యా అంటే ఉదంక మహర్షి. ఆయనకి కూడా పూర్వవైరం ఉంది ఆ సర్పజాతితో. కాబట్టి సర్ప కులమే లేకుండా చేయాలి. ఇప్పుడు మనకు ఒక మనిషితో కోపం ఉందనుకోండి, ఆ మనిషి వరకే ఆ కోపాన్ని ఉంచుకోవాలి. అలా కాకుండా ఆ మనిషికి సంబంధించినటువంటి వంశం మొత్తం సర్వనాశనం అయిపోవాలంటే ఏదన్నా న్యాయం ఉందా అండి? ఎంత కోపం చెప్పండి, ఎంత తప్పు. ప్రపంచంలో ప్రతి ప్రాణికి కూడా ఒక స్థానం ఉంది. ప్రతి ప్రాణి ఉండాల్సిందే. ఆయా ప్రాణి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాణే లేకుండా చేయాలి అనుకోవడం ఎంత దోషం చెప్పండి. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ ఉదంక మహర్షి, ఈ జనమేజయ మహారాజు ఇద్దరూ కలిసి ఒక గొప్ప యాగాన్ని ప్రారంభించారు, సర్పయాగం. అనేకమైన ఆహుతులు చేస్తున్నారు. ఆ యాగానికి పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారు. వేదవ్యాస మహర్షి ఇట్లా అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఆ యాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. అందరికీ తెలుసు ఆ యాగం నిలిచిపోతుంది అని. అందరూ వచ్చి కూర్చున్నారు. యాగం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ఆహుతి ఇస్తూ ఉంటే పైనుంచి లోకాల్లో ఉండేటువంటి ఆ సర్పాలు, పాతాళ లోకంలో ఉండేటువంటి సర్పాలు అన్నీ కూడా వచ్చి యాగంలో ఆహుతులు అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తక్షకుడు అనేటువంటి ఒక సర్పం, అతన్ని కూడా ఆహుతి ఇవ్వాలి. ఈ వేదమంత్రాల ద్వారా ఈ తక్షకుడు అనేటువంటి సర్పాన్ని కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నారు. కానీ ఇతను రావడల్లా. ఇతనేం చేశాడయ్యా అంటే వెళ్ళి నేరుగా స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి శరణు వేడాడు. ఇంద్ర, నువ్వు నాకు సహాయం చేయాల్సింది అని ప్రాధేయపడ్డాడు. ఇంద్రుడు ఎంత తెలివి గలవాడో చూడండి. ఇక్కడ మనకి లౌకికమైన ప్రపంచంలో అందుకనే యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచిత్ అంటాడు. భారతంలో ఉన్నటువంటి విషయాలే మనకు ఇప్పుడంతా బయట కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రుణ్ణి నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని చెప్పి తక్షకుడు ప్రాధేయపడ్డాడు. అంతవరకు బాగుంది. ఇక్కడేమో జనమేజయ మహారాజు ఉదంక మహర్షి యొక్క ఆధ్వర్యంలో గొప్ప సర్పయాగం జరుగుతూ ఉంది. ఈ సర్పయాగం నిలిచిపోతుంది అనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు నిలుస్తుందో తెలియదు. ఇంద్రుడు ఆలోచించాడు కదా, పూర్వం ఒకానొక సందర్భంలో ఈ సర్పజాతిని సృష్టించినప్పుడు ఈ సర్పజాతి మనుష్యులందరినీ కాటు వేస్తూ ఉన్నాయట. అలా కాటు వేస్తూ ఉంటే బ్రహ్మ కోపం వచ్చింది. బ్రహ్మ కోపం వచ్చి మీరంతా కూడా నశించిపోతారు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ సర్పాలన్నీ కూడా వెళ్ళి, అయ్యా సృష్టించినటువంటి వాడివి నువ్వే, మాకు ఇదంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము మనుషుల్ని కాటు వేస్తూ ఉన్నాము, ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకోకుండా మమ్మల్ని చచ్చిపోవాలంటావే, ఇది న్యాయమా? మా దంతాల్లో విషాన్ని కూడా ఇచ్చినటువంటి వాడివి నువ్వే కదా, కాబట్టి నీ సృష్టిలో దోషాన్ని పెట్టుకొని మమ్మల్ని శపిస్తావేంటి అని నేరుగా బ్రహ్మననేవి. మీరు నన్నే ప్రశ్న వేస్తారా, మీరంతా కూడా నశించిపోతారు అన్నాడు ఆయన. లేదు, కాసేపు అయిన తర్వాత ఆయన్ని ప్రాధేయపడి, మా జన్మలు ఇలాంటివి, మేమేం చేస్తాం, మేము కావాలి అని జన్మించామా ఈ కులంలో, మాకు ఈ రకమైనటువంటి శరీర నిర్మాణాన్ని ఇచ్చింది నువ్వే కదా, నువ్వే మమ్మల్ని శపిస్తే ఈ కులం లేకుండా పోవాలి అంటే న్యాయం ఏదైనా ఉందా అని బ్రహ్మని ప్రాధేయపడితే బ్రహ్మ అన్నాడు కదా, సరే భవిష్యత్ కాలంలో ఒక గొప్ప సర్పయాగం జరుగుతుంది, ఆ యాగంలో కొన్ని సర్పజాతులు మాత్రం అంతరించిపోతాయి, దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఒకసారి శాపాన్ని ఇచ్చాను అంటే దాన్ని తీసుకోవడం కుదరదు, కొన్ని సర్పాలు మాత్రం మిగిలి ఉంటాయి అని వరాన్ని ఇచ్చాడు ఆయన. ఇంద్రుడు ఎప్పుడైతే తక్షకుడు వచ్చి నన్ను నువ్వు కాపాడాలి అని అన్నాడో అది తెలివి అన్నమాట ఇది. సరే, ఎట్లాగూ బ్రహ్మ ఒక వరాన్ని ఇచ్చాడు కదా, ఈ తక్షకుడికి కనుక ఈయన వంతు రాకుండా ఉంటే ఎట్లాగూ సర్పయాగం నిలిచిపోతుంది. అప్పుడు తక్షకుడు ఏమనుకుంటాడు, నన్ను ఈయనే కాపాడాడు అని ఈయన అనుకుంటాడు, నాకు అనుకోకుండా పేరు వస్తుంది. మనం చూస్తాం, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కింద కేడర్లో ఉన్నటువంటి వాడు ఏమంటే ఒక పని చేయండి అంటాడు. వీడేం చేస్తారంటే పైన ఫైల్ మూవ్ అవుతుంది, దాని పని అది అయిపోతూ ఉంటుంది.
వీడు ఏం చేస్తారంటే అలా చూస్తూ ఉంటాడు, దాని పని అదే, నేను చేస్తా కదా నీకెందుకు, నేనున్నా, నేను చూసుకుంటా అంటాడు. అంతా బాగానే ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత పాప ఆ పని పాటకు ఆ పని అయిపోతుంది, వీడు చేసి చచ్చేదేమీ లేదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వాడికి పై విషయాలు తెలియవు కదా. వీడేం చేస్తారంటే కొంతకాలం అయిన తర్వాత, అయ్యా పని అయిందయ్యా, ఎంత కష్టపడాను తెలుసా నేను, ఆ ఫైలు కదలడానికి చాలామంది చాలా అడిగారయ్యా, నేను గట్టిగా మాట్లాడాను, గట్టిగా పోట్లాడాను, ఎందుకు కదలదు ఏమనుకుంటున్నా, నేను బాగా పోట్లాడి నీ ఫైల్ అయ్యేట్ చేశాను అంటాడు. వీడు అనుకుంటాడు పాపం పిచ్చివాడు కదా వీడు, నిజంగా చాలా గొప్ప పని చేశారండి మీరు, మీలాంటి గొప్పవాళ్ళు. సరే వాడి దగ్గర డబ్బే తీసుకుంటాడో సహాయమే చేసుకుంటాడో అది వాడి ఇష్టం. ఇంద్రుడి తెలివితేటలు, మనకన్నా ఇంద్రుడి తెలివితేటలు కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా. ఇంద్రుడు కూడా అలాగే ఆలోచించాడు. ఆ సర్పజాతికి ఇచ్చినటువంటి శాపము తనకు తెలుసు, అంతరిస్తాయి అని తెలుసు. కానీ ఎవరో కొంతమంది పోతారు, వీడి వంతు రాకుండా వీడి మిగిలితే నేనే కాపాడాను అనేటువంటి పేరు నాకు వస్తుంది, వీడి తెలివితేటలు అన్నమాట. కాబట్టి నేను కాపాడుతాను, నువ్వు భయపడొద్దు అన్నాడు. సరే, ఒక్కొక్క సర్పజాతిలో ఒక్కొక్క సర్పం వస్తూ ఉంది, ఒక్కొక్కటి మరణిస్తూ ఉంది. ఈ మరణిస్తూ ఉంటే ఇక వెంటనే తక్షకుడి యొక్క ఇది వచ్చింది. ఆ తక్షక మంత్రాన్ని కూడా చెప్పి ఆహ్వానించారు. వెంటనే ఇంద్రుడు అన్నాడు కదా, నిన్ను పిలుస్తున్నారు వెళ్ళిపో అన్నాడే, నిన్ను పిలుస్తున్నారు నువ్వు వెళ్ళిపో అన్నాడే. ఓరి నీ దీని బంగారంగా పిలిచి నిన్ను ఆశ్రయించింది దేనికోసం, నన్ను కాపాడుతాడు అని కదా నిన్ను ఆశ్రయించింది. అలా ఆశ్రయిస్తే నువ్వు నన్ను కాపాడకుండా నిన్ను పిలిచారు కదా, పెళ్ళికి వెళ్ళిపో, అక్కడ చంపేస్తారా నాయన, నన్ను పెళ్ళికి పంపించినట్టు పంపిస్తావేంటి, నిన్ను ఆశ్రయిస్తే నువ్వు నన్ను కాపాడే దిక్కుమాలే కార్యక్రమం ఇదే అని అంటే, నేను చేయగలిగింది ఏమీ లేదు, నేను నీ వంతు రాదేమో అనుకున్నాను, అది రానే వచ్చింది, నిర్ణయం చేయమంటావాడు అంటాడు ఈయన. కిందేమో పిలుస్తూ ఉన్నారు, ఆహ్వానం పలుకుతూ ఉన్నారు అక్కడ మంత్రాన్ని చెప్పి, అక్కడ ఆహుతి అవుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే తక్షకుడు. ఇంక వీడేం చేశాడయ్యా అంటే, నేను వెళ్ళను, నీ కాళ్ళన్నా పట్టుకుంటా, నీ గొంతన్నా పట్టుకుంటా అని చెప్పి గొంతు పట్టుకుని నిల్చున్నాడు ఆయన తక్షకుడు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఓరి నిన్ను సంహరించే వాళ్ళకి మాకు పెద్ద గొప్ప విషయం, ఇంద్రుడు మాకు గొప్పవాడేం కాదు, సేంద్రక తక్షకాయ స్వాహ అన్నారు. ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి పడుగాక అన్నారు వాళ్ళు. అంటే వీడి మెడకే వచ్చి చుట్టుకుంది అది. అంటే కాపాడుతాను అని చెప్పి, అంటే అతి తెలివితేటలు అన్నమాట. లోకల్లో ఉండేటువంటి అతి తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది మనం కొన్ని వృత్తాంతాలు చూస్తే ఇవే. అనగానే ఈ లోపల ఆస్తిక మహర్షి వచ్చి, ఆస్తిక మహర్షి ఈ యాగం అనేటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి యాగము, ఈ యాగాన్ని చేయడానికి వీల్లేదు, ప్రపంచంలో ఈ ప్రకృతిలో అనేకమైన ప్రాణులు సృష్టింపబడ్డాయి, ప్రతి ప్రాణికి ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఉన్నది, కాబట్టి ఆ భూమిక నిర్వర్తించాల్సినటువంటి అగత్యం దాని మీద ఉన్నప్పుడు ఆ ప్రాణే లేకుండా చేయడం అనేటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి కార్యక్రమము. అదీ కాకుండా ఎవరో ఒకళ్ళు చేసినటువంటి దోషానికి అందరినీ ఇబ్బంది పెట్టడం తప్పు అని చెప్పి ఈ ఆస్తిక మహర్షి అనేటువంటి వాడు వచ్చి ఈ యాగాన్ని నిలువరించాడు అని మనకు మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అభయప్రదానం అందరూ ఇస్తారండి, కనిపించిన వాళ్ళల్లా ఇస్తాడు, నీకు నేనున్నాను అని. కానీ తను ఇచ్చినటువంటి అభయప్రదానాన్ని ఎంతమంది కాపాడారు? భారతంలో ఇంకో వృత్తాంతాన్ని కూడా చెప్తారండి. అర్జునుడు ద్వాపరయుగ కాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పాపం పిల్లవాడు పుడుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. పిల్లవాడు పుడుతున్నారు, గర్భంలోనే పిల్లవాడు మరణిస్తూ ఉన్నాడు. మరణిస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడిని ప్రాధేయపడ్డాడు, నన్ను కాపాడాల్సింది, మా సంతానం ఎందువల్లో నశించిపోతోంది అని అంటే, అర్జునుడు అన్నాడు కదా, సరే ఈసారి సంతానం కలిగేటప్పుడు నాకు చెప్పు, నేను కాపాడుతాను, నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు ఆయన. ఎవరైనా వస్తారేమో, యముడో ఎవరో పాశం వేయడానికి వస్తాడు కదా, ఒక బాణం వేద్దాం అనుకుని కూర్చున్నాడు ఈయన. సరే సంతానం జన్మించింది, సంతానం పోయింది. మళ్ళీ ఇతనికి అర్థం కాల, ఎక్కడి నుంచి వస్తోందో ప్రాణం, ఎక్కడి నుంచి పోతోందో తెలియడల్లా. తను మాట ఇచ్చాడు కదా, తను మాట ఇచ్చినందుకు గాను తన మాట నెరవేరలేదు కాబట్టి ప్రాయోపవేశానికి సంసిద్ధపడ్డాడు ఆయన. అప్పుడు వెంటనే కృష్ణుడు వచ్చి ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతోంది అని ఆలోచిస్తే, అక్కడ ఎవరైతే లక్ష్మీదేవి ఉందో ఆమె ఈ కృష్ణావతారంలో ఉండేటువంటి కృష్ణుణ్ణి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ఆవిడ దగ్గర పెట్టుకుంటోందట, పుట్టినవాడిని పుట్టినట్టుగా. అప్పుడు
కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర ఉండేటువంటి ఆ సంతానాన్నంతా కూడా మళ్ళీ పిలుచుకుని వచ్చి ఉజ్జీవింపజేశాడు అనేటువంటి కథ మనకి భారతంలో తెలుస్తుంది. కాబట్టి అభయప్రదానం అందరూ ఇస్తారు, కానీ ఎవరు నిలబెట్టుకుంటారు? సరే, ఇక్కడ మనం విభీషణ వృత్తాంతాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. విభీషణుడు అనేటువంటి వాడు సాక్షాత్తు రావణాసురుడికి సోదరుడు. మనం అభయం ఇచ్చేటువంటి సందర్భంలో మనకి ఎలాంటి అపకారం చేయనటువంటి వాడు వచ్చి ఏమండి నువ్వు నన్ను కాపాడాలి అని కనుక ప్రాధేయపడితే కాపాడుతాం, సహజమే. వారి వారి శక్తిని అనుసరించి కాపాడవచ్చు, దోషం లేదు. కానీ మన శత్రుపక్షానికి సంబంధించినటువంటి వాడే వచ్చి నన్ను కాపాడాలి అంటే కాపాడతామా? కాపాడం కదా. కానీ రామావతారంలో అంటాడు కదా రాముడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఎవడైనా సరే ఒక్కసారి వచ్చి నా పాదాల ముందు సాకిలపడి ఒక్కసారి చాలు, తవ అస్మి నేను నీవాణ్ణి అని కనుక యాచన చేస్తే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ, సమస్తమైనటువంటి వారికి కూడా నేను అభయాన్ని ఇస్తాను, ఇది నా వ్రతము. అది ఎవడైనా కావచ్చు. అంటాడు రామ, విభీషణో వా సుగ్రీవ ఎదివా రావణ స్వయం. అక్కడ ఆ విభీషణ శరణాగతిలో వచ్చేటువంటి మాట్లాడి ఇది. నువ్వు విభీషణుడు వచ్చి ప్రాధేయపడుతున్నాడు, ఆయనకి ఎందుకు ఇస్తా ఉంటున్నావు? రావణాసురుడు వచ్చినా అభయాన్ని ఇస్తా నేను, నా వ్రతపాలన అలాంటిది అనేటువంటి ఒక విశాలమైనటువంటి భావం రామచంద్రమూర్తిది. అంటే అభయప్రదాన సమయాత్, అభయాన్ని ఎలా ఇవ్వాలి ఆ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటే మనకి సమయం కూడా సరిపోదు. అది చాలా వివరంగా చెప్పుకోవాలి, మనం రేపటి రోజున చెప్పుకోవచ్చు. కాబట్టి అభయం ఇచ్చేటువంటి సందర్భంలో మనకి ఉపకారం చెయ్యనటువంటి వాడు ఇంకా అపకారం చేసినటువంటి వాడికి కూడా అభయాన్ని ఇచ్చేటువంటి తత్వం నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు మాకు శరణమైనటువంటి వాడివి అని ప్రార్థిస్తున్నాం. అభయప్రదాన సమయాత్. ఆ విషయాన్ని మనం రేపటి రోజున మనం వివరంగా చెప్పుకుందాం. ఎవరెవరు వచ్చి విభీషణుణ్ణి శరణాగతి చేసినటువంటి సందర్భంలో మీరు ఇతనికి గనక ఆశ్రయాన్ని ఇస్తే చాలా ఇబ్బంది పడతారు అని ఒక్కొక్కరు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, ఇట్లా ఒక్కొక్కరు వచ్చి రాజనీతికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తే, ఇతను వచ్చినటువంటిది లంకారాజ్యం నుంచి, అతని చుట్టూ ఇంకా నలుగురు ఉన్నారు, ఇతన్ని అసలు నమ్మకూడదు, వెనకాల ఉండేటువంటి నలుగురిని అసలు నమ్మకూడదు, ఈ ఐదుగురు వచ్చి నిన్ను శరణ వేడితే వీళ్ళు ఎలా ఉంటారో తెలియదు, మన సేనలు ఎన్ని ఉన్నాయో, మన దగ్గర ఎంత బలం ఉందో, ఎంత అంగబలం ఉందో తెలుసుకొని వీళ్ళు కనుక వెళ్ళి మళ్ళీ రావణాసురుడికి చెబితే మనం చాలా ఇబ్బంది పడతాము అని ఒక్కొక్కరు వచ్చి ఆ ఆకాశంలో ఉండేటువంటి ఆ విభీషణుడు గురించి చెప్పారట. విభీషణుడు నలుగురు రాక్షసుల్ని తీసుకుని ఆకాశ మార్గంలో వచ్చి నుంచుని సుగ్రీవుడితో చెప్పాడు, నేను వచ్చాను ఫలానా విభీషణుణ్ణి, రామచంద్రమూర్తిని శరణు వేడడానికి వచ్చాను, మీరు నివేదించాల్సిందే. ఇంకా కిందకి దిగల, అక్కడే ఉన్నాడు ఆయన ఆకాశ మార్గంలోనే. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఇతనికి మనం శరణు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెబితే చివరికి రామచంద్రమూర్తి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని, మీరు ఎన్ని అభిప్రాయాలు చెప్పిన దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక నీతి కథ కూడా చెప్తారండి రామచంద్రమూర్తి. ఆ కథని గురించి కూడా మనం రేపటి రోజున మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మనం మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ పరమాత్మ శ్లోకంతో ముగిద్దాము. ప్రహ్లాదుడు చేసినటువంటి భగవత్ స్తుతిని మనం చేసి నేను ముందుగా ఉచ్చరిస్తాను, మీరు అదే విధంగా కూడా ఉచ్చరించండి. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు కూడా భగవంతుని పాదారవిందాలను మనసులో లగ్నం చేసుకుని నిమీలిత నేత్రులై ఈ విధంగా ఉచ్చరించండి.
ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాద ఉవాచ నమస్తే పుండరీకాక్ష నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణే నమస్తే తిగ్మచక్రిణే నమస్తే వాసుదేవాయ నమస్తే వాసుదేవాయ నమస్తే కరుణాకర నమస్తే కరుణాకర నమస్తే విశ్వరూపాయ నమస్తే విశ్వరూపాయ నమస్తే సర్వమూర్తయే నమస్తే సర్వమూర్తయే నమో బ్రహ్మణ్యదేవాయ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః బ్రహ్మత్వే సృజతే విశ్వం బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ పాలయతే పునః స్థితౌ పాలయతే పునః రుద్రరూపాయ కల్పాంతే రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే నమస్తుభ్యం త్రిమూర్తయే దేవాయక్షాసురాः సిద్ధాः దేవాయక్షాసురాः సిద్ధాః నాగగంధర్వకిన్నరాः నాగగంధర్వకిన్నరాः పిశాచారాక్షసాశ్చైవ పిశాచారాక్షసాశ్చైవ మనుష్యాः పశవస్తథా మనుష్యాः పశవస్తథా పక్షిణస్థావరాశ్చైవ పక్షిణస్థావరాశ్చైవ పిపీలికసరీసృపాः పిపీలికసరీసృపాः భూమ్యం వగ్నిర్నభో వాయుః భూమ్యం భగ్నిర్నభో వాయుః శబ్దస్పర్శస్తథా రసః శబ్దస్పర్శస్తథా రసః రూపం గంధో మనో బుద్ధిః రూపం గంధో మనో బుద్ధిః ఆత్మా కాలస్తథా గుణాః ఆత్మా కాలస్తథా గుణాః ఏతేషాం పరమార్థశ్చ ఏతేషాం పరమార్థశ్చ సర్వమేతత్వమచ్యుత సర్వమేతత్వముచ్యత విద్యా విద్యే భవాన్ సత్యం విద్యా విద్యే భవాన్ సత్యం అసత్యం త్వం విషామృతే అసత్యం త్వం విషామృతే ప్రవృత్తం చ నివృత్తం చ ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ కర్మ వేదోదితం భవాన్ సమస్త కర్మ భోక్తా చ సమస్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణో సర్వాణి త్వమేవ విష్ణు సర్వాణి సర్వకర్మ ఫలం చ యత్ సర్వకర్మ ఫలం చ యత్ మయ్యన్యత్ర తథాన్యేషు మయ్యన్యత్ర తథాన్యేషు భూతేషు భువనేషు చ భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తిరైశ్వర్య తవైవ వ్యాప్తిరైశ్వర్య గుణ సంసూచకీ ప్రభో గుణ సంసూచకీ ప్రభో త్వాం యోగినశ్చింతయంతి త్వాం యోగినశ్చింతయంతి వాంయజంతి చ యాజకాః త్వాం యజంతి చ యాజకాః హవ్యకవ్యభుగేకస్త్వం హవ్యకవ్యభుగేకస్త్వం పితృదేవస్వరూపధృత్ పితృదేవస్వరూపధృతు రూపం మహత్తేచ్యుత రూపం మహత్తేచ్యుత యత్ర విశ్వం యత్ర విశ్వం తతశ్చ సూక్ష్మం తతశ్చ సూక్ష్మం జగదేతదీశ జగదేతదీశ రూపాణి సూక్ష్మాణి చ రూపాణి సూక్ష్మాణి చ భూతభేదాః భూతభేదాః
भेदाः तेष्वन्तरात्माख्यम् तेष्वन्तरात्माख्यम् अतीव सूक्ष्मम् अतीव सूक्ष्मम् इति श्रीविष्णुपुराणे इति श्रीविष्णुपुराणे प्रथमांशे एकोनविंशोऽध्याये 19 प्रह्लादकृत भगवत्स्तुतौ 12 శ్లోకాః నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ప్రహ్లాదుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం సముద్రంలో పడవేసి మళ్ళీ ప్రహ్లాదుడు బయటికి రాకుండా ఉండడం కోసం అనేకమైనటువంటి పర్వతాలు తీసుకుని వెళ్ళి ప్రహ్లాదుడి మీద పడవేశారు. ఆ పడవేసినప్పుడు లోపల ఉండేటువంటి ప్రహ్లాదుడు ఆ పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు. నమస్తే పుండరీకాక్ష నమస్తే పరమేశ్వర, ఈ లోకాల్ని సృజించినటువంటి వాడా, అంతేకాకుండా ఈ లోకాల్ని సృష్టించేటప్పుడు బ్రహ్మ అనేటువంటి రూపాన్ని ధరించి పాలించేటప్పుడు విష్ణు రూపాన్ని ధరించి సంహరించేటప్పుడు రుద్రరూపాన్ని ధరించేటువంటి వాడా, అంతేకాకుండా దేవా యక్షా సురా సిద్ధాః నాగా గంధర్వ కిన్నరాః, ఈ రూపాలలో దేవరూపంలో కానీ యక్షరూపంలో కానీ అంటే ఈ సమస్త విశ్వాన్ని కూడాను ఆయన భగవత్పరాన్ని చేసి భగవంతుడే ఇలా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి తన లోపల ఉండేటువంటి ఆ పరమాత్మను సందర్శనం చేస్తూ బయట ఉండేటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మ రూపంగానే భావిస్తూ పక్షిణః స్థావరాశ్చైవ పిపీలిక సరీసృపాః, ఈ చీమ దగ్గర నుంచి గజం వరకు కూడా అన్నీ కూడా నీ స్వరూపాలే. రూపము గంధము మనస్సు వాక్కు కర్మము ఇవన్నీ కూడా నిరూపాలే. అజ్ఞానము కానీ జ్ఞానము కానీ సమస్త కర్మలు అనుభవించేటువంటివి కానీ అనుభవింపజేసేటువంటి వాడివి కానీ నీవేనయ్యా అని చెబుతూ మయ్యన్యత్ర తథాన్యేషు భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తిరైశ్వర్య గుణ సంసూచకి ప్రభో, నీ చేతనే ఇవన్నీ కూడా వ్యాపింపబడి ఉన్నాయి. త్వాం యోగినః చింతయంతి త్వాం యజంతి చ యాజకాః, యజ్ఞాలు చేసేటువంటి వారంతా కూడా హవ్య రూపంలో ఇస్తే పితృదేవతలకు సంబంధించిన వారు కవ్య రూపంలో ఇస్తారు. ఇవన్నీ కూడా గ్రహించేటువంటి వాడివి నీవే, హవ్య కవ్య రూపాలలో ఉండేటువంటి వాడివి నీవేనయ్యా అని చెప్పి అన్నిటికంటే సూక్ష్మతరమైనటువంటి వాడివి స్థూలతరమైనటువంటి వాడివి అన్నీ కూడా నీవే, అన్నిటిలో కూడా వ్యాపించి ఉండేటువంటి వాడివి నీవే అని వివరంగా మన అంతరాత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి స్తోత్రంలో మనం 12 శ్లోకాలను ఇవాళ రోజున పారాయణ చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మంగళకరంగా ప్రార్థన చేస్తూ ముగిద్దాం. క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కూడా మనందరం కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.